ఏది ఏమైనా కొన్ని విషయాల్లో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్యలను అయితే మెచ్చుకోవాల్సి తీరాలే. ఎందుకంటే ఈ మద్యం విషయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు సరే కొంత చట్టవిరుద్ధమో కొన్ని రూల్స్కి విరుద్ధమే ఏయో కావచ్చు కాక ఇక చట్టవిరుద్ధంగా రూల్స్ విరుద్ధంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం ఒక రకంగా వాస్తవానికి. పొద్దుగా లేస్తే తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు. 9-10 గంటలకే మద్యం ఇట్లా వైన్ షాపులు ఓపెన్ చేయగానే కూరగాయల షాప్ ఓపెన్ చేసినట్టు, ఏదో ఛాయ్ దుకాణం ఓపెన్ చేసినట్టు, కిరాణా షాప్ ఓపెన్ చేసినట్టు 10 గంటలకు ఓపెన్ చేస్తే అప్పటి నుంచే తాగుడు మొదలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ రకంగా ఎన్నో కుటుంబాలు కూడా ఇదైపోతున్నాయి. సో అట్లా కాకుండా మునుగోడుకు సంబంధించి వైన్స్ టెండర్ల సమయంలో ఆయన వార్నింగ్ ఇచ్చిన మీ అందరూ తెలుసు. బెల్ట్ షాపులు ఉండొద్దని, ఒక్కటే సాయంత్రం పూటనే వైన్స్లు తెరవాలని చాలా రకాల కండిషన్లు అయితే పెట్టిండు. సరే అది చట్టవిరుద్ధం, ప్రభుత్వం ఒప్పుకోదు. కానీ మునుగోడులో ఉన్నటువంటి వైన్స్ ఓనర్లు సిండికేట్ అంతా కూడా అందరూ కూడా ఒప్పుకురట. అంటే ఇక ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేతో మనకెందుకు పంచాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి నుంచట 1 గంట కొడితేనే కిక్కు దొరికేది. అంటే మునుగోడులో మధ్యాహ్నం తర్వాతనే వైన్స్లో ఓపెన్ చేయాలట. సుశీరా లాజిక్, మధ్యాహ్నం తర్వాతనే వైన్స్లో ఓపెన్, అప్పటిదాకా వైన్స్లో ఓపెన్ చేసేది లేదు అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నట. మునుగోడులో నేటి నుంచి టైమింగ్స్ చేంజ్, సాయంత్రం 6 దాటాకే పర్మిట్ రూమ్స్. ఇక పొద్దుదాకా పర్మిట్ రూమ్లు లేవు. మళ్ళా పొద్దుదాకా పర్మిట్ రూమ్లు ఉండేవి, సాయంత్రం 6 దాటితేనే పర్మిట్ రూమ్లు. ఎందుకంటే కూర్చుంటే తాగాలి అంతే సాయంత్రం తర్వాత రోడ్ల మీద. ఇక మధ్యాహ్నం పూట అయితే పర్మిట్ రూమ్లు ఉండేవి. అమల్లోకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్, ఎమ్మెల్యే సంకల్పానికి యజమానుల సహకారం. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఇక అమ్ముకునేటోని ఇష్టం, ఎప్పుడు తెరుస్తాడు ఎప్పుడు పని చేస్తున్నాడు. ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఆ చట్టాలు కానీ ఏం చేయ. ఇక్కడ అమ్ముకున్నట్టయినే నేను సాయంత్రమే అంటే మధ్యాహ్నమే తెరుస్తా, ఎమ్మెల్యే సహకరిస్తా అంటే ఎవరమేం చేయలేం. ఇక్కడ 1 గంట కొడితేనే కిక్కు దొరికేది. టెండర్ల సమయంలోనే ఎమ్మెల్యే క్లారిటీ అని చెప్పేసి మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ సినిమా డైలాగ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. అయితే ఈ డైలాగ్ ఇప్పుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మందుబాబులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విషయం ఏంటంటే ప్రజా ఆరోగ్యాన్ని పాడు చేసే కుటుంబాలను ఆర్థికంగా చిన్నభిన్నం చేస్తున్న మద్యానికి కళ్ళం వేయడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మద్యం షాప్ యజమానులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకే తెరుచుకున్న వైన్స్ దుకాణాలు నేటి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ అయి రాత్రి 9 గంటలకు మూతపడున్నాయి. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లోకి మందుబాబులను అనుమతిస్తారు. పొద్దంతా పర్మిట్ రూములు లేవు. ఇక మరి పొద్దుదా కూడా వాడు కూర్చుని తాగుతున్నాడు, వాడికి పని పడలేనట్టే లెక్క. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకున్న యజమానులకి కీలక సూచనలు చేశారు. బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే విక్రయాలు జరపాలని, ఉదయం పర్మిట్ రూమ్లకు అనుమతించొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. షాపుల నిర్వహణ నియంత్రణ విషయంలో ఎమ్మెల్యే సంకల్పానికి యజమానులు సైతం సహకరిస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో కొత్త నిబంధనలను నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. తన నియోజకవర్గం ప్రజల మేలు కోరి రాజగోపాల్ రెడ్డి తీసుకొస్తున్న నిర్ణయంపై పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఈ మార్పు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉందా అనేది అయితే వేరు చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ మునుగోడులో అయితే వైన్ షాపులు మధ్యాహ్నం తర్వాతనే ఓపెన్ అవుతాయి, 12-1 తర్వాత. అండ్ పొద్దున్నదాకా ఓపెన్ అయిన తర్వాత పర్మిట్ రూమ్లు ఉండేవి. సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లు, రాత్రి 9 గంటలకే వైన్స్లు బంద్ అవుతాయి. ఇగో ఇది మాత్రం మునుగోడులో స్ట్రిక్ట్గా యజమానులు కూడా ఫాలో కాబోతున్నారు ఎమ్మెల్యే గారి రూల్స్ని.